మొటిమలు రావడం సహజం. హార్మోన్ల అసమతుల్యత, కాలుష్యం వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉంది. అయితే వాటి వల్లే మొటిమలొస్తాయని తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు బేసల్ సెల్ కార్సినోమా అనే క్యాన్సర్ వల్ల కూడా మొటిమలొస్తాయి. ఇది చర్మ క్యాన్సర్లలో ఒక రకం. మన చర్మంలో పాత కణాలు చనిపోవడంతో బేసల్ కణాలు కొత్త కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ బేసల్ కణాలు మన చర్మ కణాలను సూర్యకిరణాల నుంచి కాపాడతాయి. అయితే ఎక్కువ సమయం పాటు సూర్యకిరణాలకు ఎక్స్పోజ్ అయితే ఈ బేసల్ కణాలు క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉంటుంది. అలా జరిగితే కొత్త చర్మ కణాలు ఉత్పత్తి కావు. ఉన్న చర్మ కణాలు కూడా క్యాన్సర్ బారిన పడతాయి. ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు చర్మం మీద మొటిమలు, పుండ్లు, ఎర్రటి మచ్చలు, గడ్డలు వంటివి కనిపిస్తాయి. దురద, రక్తస్రావం వంటివి జరుగుతాయి. అయితే ఎక్కువ శాతం చర్మం మీద సూర్యరశ్మి తగిలే ప్రదేశాల్లోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి. అలా అని ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ ఉన్నట్లు కాదు. సాధారణంగా కూడా మొటిమలవుతాయి. కానీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి వైద్యులను సంప్రదిస్తే మంచిది. బేసల్ సెల్ క్యాన్సర్ ముందుగానే కనిపెట్టి చికిత్స అందిస్తే అది తగ్గిపోతుంది. కానీ చికిత్స తీసుకోకుండా వదిలేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది. అందువల్ల వేసవిలో ఈ మండే ఎండల్లో సూర్యకాంతి చర్మం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే సూర్యకిరణాలలో ఉండే అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని తాకి ఇలాంటి చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎండలో బయటకు వెళ్లినప్పుడు స్కార్ఫ్లు కట్టుకోవడం లేదా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం చర్మానికి మేలు చేస్తుంది.